ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏపీలో ఎడ్యుకేషన్ మోడల్కి సంబంధించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమంటారు అంటే, నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు చాలామంది ఆ శాఖ ఎందుకు, వేరే శాఖ తీసుకోండి అని చెప్పి నాకు మెసేజ్లు చేశారు. బట్ స్టాన్ఫోర్డ్లో చదివిన నేను, సేమ్ నారా లోకేష్ గారు అన్న వ్యాఖ్యలే, స్టాన్ఫోర్డ్లో చదివిన నేను ఆంధ్రప్రదేశ్లో రాబోయే 5 సంవత్సరాల్లో విద్యకు సంబంధించి సమూల మార్పులు చేసేస్తాను. ఇప్పటి వరకు ఢిల్లీ మోడల్ గురించి, కేరళ మోడల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు దేశంలో. ఇక నుండి ఆంధ్రప్రదేశ్ మోడల్ గురించి మాట్లాడే విధంగా చేయడం కోసమే స్టాన్ఫోర్డ్లో చదువుకున్న నేను ఈ శాఖ తీసుకున్నాను అని విద్యాశాఖ మంత్రి గారు అయితే క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎందుకనంటే, ఇంట్రెస్టింగ్ ఎందుకు అని ఇన్ ద సెన్స్, విద్యా వైద్యానికి సంబంధించి ఎక్కడైనా ఒక సంస్కరణ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఆ సంస్కరణ ఫలితం కింది స్థాయి వర్గాలకు అందాలి. సింపుల్ కాన్సెప్ట్, అంతేనా? కింది స్థాయి వర్గాలకు అందాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను తీసుకున్న సంస్కరణలు కింది స్థాయి వర్గాలకు అందే విధంగా, భవిష్యత్తులో ఫలాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ స్థాయిలో ఆ నిర్ణయాలకు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యలో ఏ మార్పు తీసుకొచ్చినా ఆ మార్పు ఫలితం కింది స్థాయి వర్గానికి అందడం అనేది అసలు కింది స్థాయి వర్గానికి అందితేనే ఆ సంస్కరణ ఫలితం. ఆ మోడల్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన మినిస్టర్ గారు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడారు కాబట్టి పూర్తిగా రూపురేఖలే మార్చేస్తాను అని అంటూ ఉన్నారు. కాబట్టి తాను తీసుకోబోయే నిర్ణయం కింది స్థాయి వర్గాలకు ఏ విధంగా అందుతుంది అని. ఇప్పుడు కింది స్థాయి వర్గాలు, పేదోళ్ళకి ఏం కావాలి? తను విద్య గురించి మాట్లాడారు కాబట్టి విద్యలో పేదవాళ్ళకి ఏం కావాలి? ఒక తరం బాగుపడాలి అంటే విద్యలో క్వాలిటీ కావాలి. క్వాలిటీ ఇన్ ద సెన్స్ సాంకేతిక వసతులు అందుబాటులోకి రావాలి, టెక్నాలజీ అందుబాటులోకి రావాలి, ఇంగ్లీష్ మీడియం విద్య కావాలి, స్మార్ట్ ఎడ్యుకేషన్ కావాలి. మినిమం ఏవైతే మినిమం రిక్వైర్మెంట్స్ కదా, ఆ పిల్లలు కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎగ్జామ్స్కి పోటీ పడే విధంగా ప్రాథమిక స్థాయి నుంచి వాళ్ళను తీర్చిదిద్దే విధానం కావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యకు వీళ్ళు వ్యతిరేకం ఇంతకుముందు కామెంట్ చేశారు. మరి రెండు మెయింటైన్ చేస్తారేమో, తెలుగు ఇంగ్లీష్ తెలియదు. పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులో లేకుండా, ఇంగ్లీష్లో వాళ్ళను మంచిగా తీర్చిదిద్దకుండా మనం ఎలాంటి సంస్కరణలను ఊహించలేము. ఇంకేం తీసుకున్నా దాన్ని మనం సంస్కరణ అనలేం, నో డౌట్ ఇన్ దట్. అండ్ సాంకేతిక వనరులు వాళ్ళకు అందుబాటులో ఉంచాలి. మరి ఏ దిశగా మార్పు తీసుకురాబోతున్నది మేము వెయిటింగ్ అబ్బా, సీరియస్లీ వెయిటింగ్. ఎందుకంటే విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి పేదవాళ్ళకు అందుబాటులో ఉంచే విధంగా ఎవరు నిర్ణయం తీసుకున్నా దిక్కులు పిక్కటిల్లే విధంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాం. రెండో మాటకే తావులేదు. అల్టిమేట్గా పేదోళ్ళ పక్షమే కదా, దిక్కులు పిక్కటిల్లేలా మద్దతు ఇస్తాం ఆ విషయాల్లో కనుక నిర్ణయాలు తీసుకుంటే. ఇప్పుడు నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు, వెయిటింగ్ ఫర్ ద చేంజెస్. ఏం చేంజెస్ చేస్తారు? ఎలాంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారు? ఎలాంటి మోడల్ను తీసుకురాబోతున్నారు? మరి నెక్స్ట్ విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తెస్తారా? ఆ నెక్స్ట్ విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తెస్తారా? చూద్దాం. అండ్ మోరోవర్, ఇది ఒక ఎత్తు అయితే, మరొక వైపు ప్రైవేట్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. ప్రైవేట్ దోపిడీ, విద్యా మాఫియా అని అంటారు కదా. ఆ విద్యా మాఫియాలో ఏ సంస్థలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో అయినా ఏ 2-3 సంస్థల మాఫియా చేతులైన విద్య ఉందన్నది అందరికీ తెలుసు. ఎంత ఫీజులు వసూలు చేసుకుంటారు, ఏ విధంగా వాళ్ళను మానసికంగా తీసేస్తారు. మరి వాళ్ళందరినీ దారిలోకి పెడతారా విద్యాశాఖ మంత్రి గారు? అక్కడ పిల్లలకు స్వేచ్ఛనిస్తారా? అక్కడ విద్యా దోపిడీని అరికడతారా? మానసికంగా వేధించడాన్ని కంట్రోల్ చేస్తారా? ఇది కూడా అత్యంత కీలకం కాదు? ఇది కూడా అత్యంత కీలకం. మరి ఈ రెండు, క్షేత్రస్థాయిలో వాళ్ళకు క్వాలిటీ విద్య అందుబాటులో ఉంచి జాతీయ స్థాయిలో కూడా పోటీ పడే విధంగా సంస్కరణలు తీసుకురావడం,
ఈ ప్రైవేట్ రక్తం జలగల్లా పీలుస్తున్న ఈ ప్రైవేట్ విద్యా మాఫియాని కంట్రోల్లో పెట్టడం. ఫస్ట్ ఈ రెండింటి మీద దృష్టి పెడితేనే ఏ సంస్కరణ గురించి అయినా మాట్లాడుకోగలుగుతాం. మరి ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దేన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కమెంట్స్ చేశారు? కాకతాళీయంగా చేశారా, లేకపోతే నిజంగానే ఏదైనా ఒక బ్లూ ప్రింట్ తన మైండ్లో ఉండి తన మనసులో ఉండి ఆలోచన చేశారన్న దానికి రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో చూద్దాం.